చెప్పయ్యా. ఈ రోజు నీ పంట పండింది పో. ఎలా బాయ్యా? పెద్దిల్లు, ఇప్పుడే గేట్లో ఎంటర్ అయ్యా. బాగా డబ్బులు ఉన్నారు, కనీసం 50 లక్షలు దొరకచ్చు. బాయ్యా అయితే నాకు వడ్డానం చేయిస్తావా? ఒకటే కర్మే, 2 చేయిస్తా. మరి గాజులు? గాజులా? ఎడం చేతికో పాతిక, కుడి చేతికో పాతిక, 2 కాళ్ళకి 2 పాతికలు. వద్దులే, నువ్వు మొయ్యలేవు కానీ మెడలో డైమండ్ నెక్లెస్ చేయిస్తా. నువ్వు తొందరగా స్నానం చేసేసి పౌడర్ వేసుకో. అర్ధగంటలో వచ్చేస్తాను. బంగారం షాప్కి వెళ్ళిపోదాం. నా మొగుడు బంగారం, నా పెళ్ళం సింగారం. ఇక చాలే. ఇల్లు సూపర్ గా ఉంది. 50 లక్షలే కర్మ, కోటి దాకా పలుకుద్ది. అవును, చచ్చి లోపల ఇట్టంటి లోటు కట్టేసుకుంటా. ఏంటా సౌండ్? నువ్వు ఉన్నావా? నువ్వు లేవు అనుకొని వచ్చాలే. సర్లే, వచ్చిన దాన్ని వెళ్ళిపోతాను. వెళ్తానా? ఏంటి, నన్ను పోనీవా? అంటే ఐఎమ్ అండర్ అరెస్టా? దాహం వేస్తుంది, చల్లగా ఫ్రిడ్జ్ నుండి తాగుతానే. థ్యాంక్ యూ వెరీ మచ్. నా కదూ, నా బంగారు కదూ, నా పంట కదూ. చిచ్చు పోసుకుంటా, వెళ్ళచ్చా? అటా, థ్యాంక్స్. దాని మస్కా కొట్టా. జిగ్గిచికా జిగ్గిచికా జిగ్గిచికా. ఇప్పుడు నీ కిటికీలోంచి జంపు జిలాది. వామ్మో, ఈ దొడ్లోకి వచ్చేసింది మళ్ళీ. దీని తెలివితేటలు మండ. నువ్వు అక్కడే కూర్చొని చావే. దీనికి తెలివితేటలు మాకు లేవా? నేను వీధి గుమ్మలం చేసుకెళ్ళిపోతాగా. హలో బాయ్యా, పౌడర్ పూసుకున్నా, సెంట్ కూడా పూసుకున్నావా? రెడీగా ఉన్నా. నమ్మకానికి అమ్మ లాంటిది. కళ్యాణ్ జ్యువెలర్స్కి వెళ్దామా? నువ్వు వెళ్ళవే. ఏ బాయ్యా? ఫోన్ పెట్టవే. ఏమైంది బాయ్యా? పెట్టవే ఫోను. చెప్పు బాయ్యా. ఫోన్ పెట్టవే. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చూడు, నీకు జలకెత్తా. మెట్లు పెంచి పరిగెత్తుకెళ్ళి బాల్కనీ నుంచి జంపేస్తా. అమ్మా, ఇక్కడ చూస్తున్నావేంటి? నన్ను వదిలిపెట్టవే, మా ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతాను. వెళ్ళలేవే. దొంగ దొంగ. అంటే పడుకోనివా? అసలు మనశాంతిగా ఉండేవా నువ్వు? పొద్దున్న లేచినా బావు, నేనే అద్దలో చూసుకున్నాను. అప్పుడే అనుకున్నానే ఇట్లాంటిది జరుగుద్దని. నమస్కారం అండి. ఎవరు మీరు? తీఫ్, దొంగని. దొంగతనానికి వచ్చామండి. ఇల్లు చూస్తే భవంతి, మిమ్మల్ని చూస్తే చదువుకున్న వాళ్ళ ఉన్నారు. పొద్దున్న నుంచి కూడు లేదు, నీళ్లు లేవు, నంగనచ్చిలా కూర్చుంది. కనీసం ఊపిరి కూడా పీల్చుకోలేదు. ఇది కామన్ సెన్స్ ఉండాలి. కాస్త కోట్లు పెట్టి కొంపలు కట్టడం కాదు, 100 రూపాయలు పెట్టి గేటు బోర్డు పెట్టాలి. బివేర్ ఆఫ్ డాగ్స్, కుక్క ఉన్నది జాగ్రత్త అని. పొద్దున 10ంటికి ఎట్టి సాయంత్రం 4 అయింది. ఈ పాడి 10 కొంపలు అయిపోయి ఉండాలి. ఎల్లు తనక్క.
టామీ సూపర్. ఒక్కొక్క దండం. హలో, 50 లక్షలు తెస్తున్నావుగా? నువ్వు పని చేయవే. చెప్పు అయ్యా చెప్పు. ఓసారి పక్కన చూడు. చూసా. సంచాలు ఆడుతుందా? తీసుకున్నా. దానిలో చేయబెట్టు. పెట్టా. అందులో ఏముంది? పొట్లో ఉంది. దాని మీద ఏం రాసిందో చూడు. ఎల్ల కల్ల మందు. అది తాగి సావే దరిద్రతానే. అయితే టామీతో వెరీ హ్యాపీ అన్నమాట. వెరీ వెరీ హ్యాపీ రా. టామీ వచ్చాక నా లైఫే మారిపోయింది. అసలు ఇంతకాలం అది లేకుండా ఎలా ఉన్నానా అనిపిస్తుందిరా. దీని ఓనర్ ఎవరో, ఎక్కడ తప్పిపోయిందో, నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికే ఎలా వచ్చిందో చాలా అన్యూజువల్గా ఉందిరా. ఐ థింక్ పూర్వజన్మలో దానికి నీకు ఏదో రుణం ఉంది. అందుకే ఆ దేవుడు దాన్ని నీ దగ్గర పంపించాడు. పొద్దున్నే నాతో పాటు స్టేషన్కి వచ్చి సెండ్ ఆఫ్ ఇస్తుంది. టంచనగా సాయంకాలం 5 అయ్యేటప్పటికల్లా రైల్వే స్టేషన్లో నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక్కడ నా పరిస్థితి కూడా అంతేరా. ఎప్పుడెప్పుడు కాలేజ్ అయిపోతుందా, ఎప్పుడు వెళ్ళి దాన్ని చూస్తానా అని ఒకటే ఆరాటం. ఒరే చందు, కిందటి జన్మలో టామీ నా కొడుకేరా. ఎక్కడో మిస్ అయిపోయాం. ఈ జన్మలో మళ్ళీ నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చేసాడు. ఒక్కొక్కసారి భయవేస్తుందిరా, అది లేకపోతే నేనేమైపోతానో. ట్రైన్ నెంబర్ 770204 విజయవాడ నుండి నరసాపురం వచ్చే ప్యాసింజర్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ మీద. వీర్రాజు, ఏంటండి టామీ రాలేదా? ఈ పూట రానట్టుందండి మేస్ గారు. చూడు మాస్టర్, మా టామీని చూసావా? రోజు నాతో వస్తుంది. లేదండి, ఇక్కడ కనిపించలేదు. టామీ, 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 టామీ. అన్నపూర్ణ, అన్నపూర్ణ. ఏంటండి? టామీ ఇంట్లో లేదా? లేదండి, రోజులాగే స్టేషన్ కి బయలుదేరిందే. స్టేషన్ కి బయలుదేరిందా? మరి స్టేషన్లో లేదే, ఏమైందబ్బా? ఏమై, మా టామీని ఏమైనా చూసావా? రోజులాగే ఇలాగే వెళ్ళిందండి. నమస్కారం అమ్మా. మరి మా టామీని ఏమైనా చూసారా? ఇందాక మీకోసం స్టేషన్కి వచ్చింది కదండి. అవునా అండి? స్టేషన్లో? అవునండి.